కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈ మధ్య 2 వీడియోల నుంచి కొంచెం సీరియస్ టాపిక్స్ గురించే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. అందుకని ఈ వీడియోలో అందంగా ఆహ్లాదంగా విషయ సేకరణతో సహా కబుర్లు ముచ్చట్లు టైపు మాటలతో మాట్లాడుకుందాం. ఇంతకు ఈరోజు అలాంటి టాపిక్ ఏమిటి అంటే గాజుల మలారం. ఇదేంటి, దీని గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారా? ఎందుకుండదండి, మనసంటూ ఉండాలి కానీ మాట్లాడుకోవటానికి ఏముంది. అది ఇది అని కాకుండా దేని గురించి అయినా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అసలు దీని గురించి చెప్పాలని ఉందిలో చెప్పాలని నాకెందుకు అనిపించిందంటేనండి, మొన్న ఈ మధ్య నా చిన్నతనం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా ఊళ్ళో గాజుల మలారాన్ని భుజానికి అటూ ఇటూ వేసుకొని రంగురంగుల ఇంద్రధనస్సును భుజాన మోస్తూ వెళుతున్న వాళ్ళలా గాజుల బత్తులు, గాజుల అమ్మకాన్ని కులవృత్తిగా గల శెట్టి బలిజలు నా కళ్ళ ముందు మెదిలారు. మా అమ్మ మా చేతులకు వాళ్లతో రబ్బరు గాజులు తొడిగించిన బాల్యం, రంగురంగుల పూల గాజులు వేయించిన యవ్వన ప్రారంభం గుర్తుకు వచ్చి వాళ్ల గురించి కథావాణి చెప్పాలని ఉందిలో ఏమైనా చెప్పాలి అన్న కోరిక కలిగింది. అంతే, దాంతో మనసులోనే ఒక రంగం సిద్ధమైపోయింది. ఆ రంగం ఏమిటో చెప్పే ముందు కథావాణి పురుష శ్రోతలకు ఒక ప్రత్యేక మనవి. అది ఏమిటి అంటే, గాజుల గురించిన ఈ టైటిల్ని చూసి ఇదేదో ఆడవాళ్ల వ్యవహారంలే మనకెందుకు అనుకొని మగవాళ్ళు ఈ ఛానల్ని కట్టేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే ఇది తప్పక మీకు నచ్చుతుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ సబ్జెక్టు ఆడవాళ్ళది, ఈ సబ్జెక్టు మగవాళ్ళది అన్న ఈ తేడాలు ఏమిటండి? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గాజులు వేయించుకోరు? మీరు ఏ తిరణాలకు వెళ్ళినప్పుడో లేక ఏ పట్నం వెళ్ళినప్పుడో మీ గర్ల్ ఫ్రెండ్కి లేకుంటే మీ ఇంటావిడికి గాజులు కొనుక్కొచ్చి రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే అని యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్లా మురిపెంగా గాజులు చేతికి తొడగరు? అలాంటప్పుడు గాజుల గురించిన వివరాలు తెలియాలన్నా, గాజుల సెలక్షన్ తెలియాలన్నా ఈనాటి నా ఈ ముచ్చట్లను వినకుంటే ఎలా? కనుక మీ మేలు ఈగోని కాసేపు పక్కన పెట్టి ఆడ మగ అంతా సమానమే అనుకొని నా ఈ అందాల ఆర్టికల్ని మీరు వినేసేయండి. సరేనా? ఇంకా విషయంలోకి వెళ్తాను. గాజుల మలారం కదా ఈనాటి మన ఆర్టికల్ పేరు. అందుకని దీన్ని మలారం అని ఎందుకంటారు అని ఆలోచన చేశాను. గాజులను ఒక పురికోస లాంటి తాడుకు గుచ్చి మాలలా ఏర్పాటు చేస్తారు గనక ఆ మాల కాస్త మలారం అయిందని అనిపించింది. అలా గుచ్చిన మాలలను గాజుల వాళ్ళు భుజానికి అటూ ఇటూ వేసుకొని గాజులమ్మా గాజులు, రబ్బరు గాజులు, మట్టి గాజులు, లక్క గాజులు, రంగురంగులవి, పూల పూలవి గాజులమ్మా గాజులు అని అమ్ముతూ పోయేవాళ్ళు. ఏ అమ్మన్నా ఓ గాజులబ్బాయ్ అని పిలవగానే లోపలికి వచ్చి వసారాలో వాళ్ళ భుజాన వేళ్లాడుతున్న పల్చటి గొంగళి లాంటి దాన్ని పరిచి దాని మీద గాజుల మాలలను అద్దలను పెట్టేవాళ్ళు. మనకు ఏ రంగువి కావాలో సెలక్షన్ అయిపోయాక ఆడపిల్లలు ఆడవాళ్ళు వాళ్ళ చేతులు ముందుకు చాపితే ఆ చేతిని పట్టుకొని మునివేళ్లతో సుతారంగా అక్కడి చర్మాన్ని ఒత్తుతూ నొప్పి పుట్టకుండా నైపుణ్యంతో 2 చేతులకు గాజులను తొడిగేవాడు గాజుల శెట్టి. ఆ నైపుణ్యం ఆయనకు తప్ప మనకు రాదు అన్నట్టు ఉండేది ఆ గాజులు తొడిగే తీరు చూస్తుంటే. కొంతమంది ఆడవాళ్లకు వాళ్ళ చేతులు తామర తోండ్లలా ఎంత నాజుగ్గా ఉన్నా పిడికిలి కణుపుల దగ్గర
అడ్డశీలలని ఉంటాయి. ఇక వాళ్ళైతే గాజులు తొడిగించుకోవటానికి అమ్మా అబ్బా అంటూ ఆపసోపాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు గాజులు తొడగటం అంటే గాజుల అబ్బాయికి కొంచెం కష్టమే. మా అమ్మ అయితే అలా ఇంటి ముందుకు వచ్చిన గాజులోళ్లతో గాజులు వేయించటమే గాక మేము ఊరి నుంచి వచ్చినప్పుడు పనివేళ మా జీతగాడిని ఆ గాజులాయన్ని పిలుచుకురా అని పంపించేది. గాజులలో ఎన్ని రకాలు ఉండేవో. ప్లెయిన్ మట్టి గాజులు వేసుకున్నాక అటొకటి ఇటొకటి తళతళ మెరిసే గోట్లు వేసుకుంటే భలే అందంగా ఉండేది. చిన్నపిల్లలకైతే రబ్బరు గాజులు వేయించేవాళ్ళు. మట్టి గాజులను పగలగొట్టుకుంటే వాళ్లకు గుచ్చుకుంటాయి అని. ఇవి కాక లోపల లక్కపోసి చేసిన రాళ్ల గాజులు ఉండేవి. గాజులను 2 చేతులకు వేయించుకోగానే ముంజేతులను మోచెయ్యి వరకు పైకెత్తి అటూ ఇటూ తిప్పి చూసుకొని చిరునవ్వులు చిందించేవాళ్ళం అమ్మాయిలం అందరం. అప్పుడు మా అమ్మ గాజులకు దండం పెట్టు అంటే మునివేళ్లతో మొక్కి కళ్ళకద్దుకునేదాన్ని. ఎంత మంచి సంప్రదాయమో కదండి అది. సాటి మనుషులనే కాదు, వస్తువులను గౌరవించటం అనే సత్సంప్రదాయాన్ని మనల్ని చూసి వేరే దేశాల వాళ్ళు నేర్చుకోవాలి. నిజంగా గాజులతో కొన్ని సెంటిమెంట్స్ కూడా ముడిపడి ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. చేతికి గాజులు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ధరించేవి. బారసాల రోజు మొదలుపెట్టిన చేతికి బంగారు మురుగులు లేక నల్లపూసల గాజుల సంప్రదాయం సమర్థ పెళ్లి కూతురిగా, పెళ్లి కూతురిగా, సీమంతం పెళ్లి కూతురిగా ఇలా జీవితాంతం ఆ పరంపర స్త్రీ జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. నోములు, వ్రతాలు, పేరంటాలు ఇలా ప్రతి వేడుకలో ఆడవాళ్లు గాజులు వేయించుకోవలసిందే. స్త్రీల జన్మ హక్కు చేతికి గలగలలాడే రంగురంగుల గాజులు. గాజుల సవ్వడి ఎంత వినసొంపుగా ఉంటుందో శృంగారకేళిలో అంత ఆటంకంగా ఉంటుంది అన్నది కవుల వర్ణన. డబ్బులున్న అమ్మ ఆ చేతికి ఈ చేతికి డజన్ చొప్పున బంగారు గాజులు వేసుకున్నా రంగురంగుల మట్టి గాజుల కళ అది వేరేనండి. అందుకే పెద్దలు స్త్రీత్వానికి చిహ్నమైన మట్టి గాజులను బంగారు గాజుల మధ్య వేసుకుంటేనే అందం చందం అంటారు. గ్రామాలలో గాజులకు, గాజుల మలారానికి, గాజులమ్మే వాళ్లకు ఎంత విలువ గౌరవాలు ఉండేవో. గాజువాక అనే ఊరు విశాఖపట్నం దగ్గర ఉంది. దీని మీద ఒక అందమైన పాట కూడా ఉంది కదా. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి చాపలేదా, నీ గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము అన్నది ఆ పాట. గాజువాక అనే ఊరు, గాజులోళ్ళు అనే కులం ఉన్నాయని ఈ పాట వల్ల కూడా తెలుస్తోంది కదా. గాజుల మలారం అనే వీధి ఉంది హైదరాబాద్లో. ఇంకా గాజులమ్మ అన్న పేర ఒక గ్రామ దేవత కూడా ఉంది. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇక నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు ది బ్యాంగిల్ సెల్లర్స్ అనే అద్భుతమైన కవితను రచించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు గ్రామాలు అంతరించిపోయి అక్కడి సంస్కృతి మటుమాయమై సిటీ లైఫ్లు వచ్చాక గాజుల మలారాలు, గాజులమ్మ గాజులు అన్న అమ్ముకునే వాళ్ళ కేకలు, గాజులమ్మే కులస్తుల కులవృత్తులు అన్నీ పోయాయి. కాకుంటే గాజుల అమ్మకాలు దుకాణాల్లో, అద్దాల అలమారాల్లో ఇంకా భద్రంగానే ఉన్నాయి. వారానికి ఒకసారి పెట్టే సిటీ సంతల్లో తోపుడు బండ్ల మీద గాజులు అమ్ముతున్నారు. ఇంతకుముందు తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా పద్మావతమ్మ గాజులు అని తెచ్చేవాళ్ళు. తిరుపతి గాజులు అనేవాళ్ళు వీటిని. ఇంటికి వచ్చిన ఆడపిల్లకు చీర సారెలు పెట్టినా పెట్టకపోయినా గాజులు వేయించుకోమ్మా అని బొట్టు పెట్టి 10 రూపాయలైనా చేతిలో పెట్టడం మన పల్లె ప్రజల సంప్రదాయం. ఇంకా
అన్నదమ్ములకు కీడు, కొడుకులకు కీడు అంటూ సెంటిమెంట్ల ప్రచారం చేసి తద్వారా గాజుల అమ్మకాలను పెంచడం అనేది తరచూ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఆ నమ్మకంలో వాస్తవాలు ఎంతో ఎవరికీ తెలియదు. కానీ ఆ వంకన ఆడవాళ్లందరి చేతులను పచ్చ, ఎర్ర గాజులు అలంకరించి గలగలల చిరుసవడి శబ్దాలతో శ్రవణానందం కూడా కలగచేస్తున్నాయి. గాజుల వైభవాన్ని చూడాలంటే హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్న చుడీ బజారుకు వెళ్ళి తీరవలసిందే. ఇంతవరకు వెళ్లకుంటే మీరు ఒకసారి వెళ్ళిరండి. ఒక బజారు మొత్తం గాజుల దగదగలే, గలగలలే. ఉర్దూలో గాజును చుడీ అంటారు. అదంతా ముస్లిం స్త్రీలుండే ఏరియా కనుక వాళ్లకు రాళ్ల గాజులు, పెద్ద పెద్ద దొడ్డు గోట్లలా ఉండేవి ఇష్టం. రంగురంగుల రాళ్ల గాజులను వాళ్ళు చేతుల నిండా ధరిస్తారు. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాదు వచ్చిన వాళ్ళు ఆ చుడీ బజార్లో షాపింగ్ చేసి రాళ్ల గాజులు కొనకుండా తిరిగి వెళ్లరు. ఇలా గాజుల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆడవాళ్ల చేతి గాజుల శబ్దాలు మగవాళ్ల గుండెల్లో మధుర స్వరాలను వినిపించి పరవశింపచేస్తాయనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అన్నాడు కదా ఒక సినీ కవి, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అనే పాటలో, నీ గాజులు గల్లున మోగుతుంటే నా గుండె జల్లుమంటది అని. స్త్రీ చేతి గాజుల సవ్వడి పురుషుల మదిలో ఓ మధుర శృంగార భావనకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అంత మహత్తరమైనవి, మనోహరమైనవి గాజులు. ఇప్పుడు అలాంటి గాజుల తయారీని ఫ్యాక్టరీలలో ఎలా చేస్తారో ఆ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ మట్టి గాజుల తయారీ వెనుక చాలా కష్టం ఉంటుందండి. మనం పాడైపోయి పగిలిన పాత గాజు వస్తువులు, గాజు సీసాలు, ఇతర గాజు సామాన్లు అన్నీ బయట పారేస్తాం కదా, అవన్నీ ఫ్యాక్టరీలకే వెళ్తాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి క్రష్ చేస్తారు. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఈ గాజు ముక్కలకు ఇసుకను కలుపుతారు. విపరీతమైన వేడితో ఉండే ఫర్నేస్లో దీన్ని ఓ 10-12 గంటలు ఉంచి గాజు ముక్కలు మిక్సరు బాగా కరిగాక అదొక వేడివేడి జెల్లా తయారవుతుంది. అప్పుడు పొడగాటి ఐరన్ రాడ్తో ఈ గాజు ముద్దని బయటికి తీస్తారు. ఆ తర్వాత దాన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి దానికి కావలసిన రంగు వేసి మరో పరికరం సహాయంతో కోన్ ఆకారంలోకి మారుస్తారు. ఆ కోన్ ఎడ్జిని వేగంగా తిరుగుతూ ఉండే కడ్డీ మీద పెట్టినప్పుడు ఆ కడ్డీ నుంచి వేడిగా కరిగి ఉన్న గాజు స్పైరల్ రూపంలో తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని చల్లార్చి మామూలు డైమండ్ కట్టర్తో కట్ చేసి ఆ స్పైరల్ని ఒక్కో గాజుగా విడదీస్తారు. తర్వాత వీటికి రాళ్ళు, రంగులు, నగిషీలు అద్దుతారు. ఈ ప్రాసెస్లో కొన్ని గాజులు పగిలిపోయినా వాటిని మళ్ళీ ఇంకో ప్రాసెస్లో వేసి మరో బ్యాచ్లో గాజులు తయారు చేస్తారు. ఇంత తతంగం ఉంటుంది గాజుల తయారీలో. ఆడవాళ్ళు గాజులను ధరించటం వెనక శాస్త్రీయ కారణం కూడా ఒకటి ఉంది. చేతి మణికట్టు వద్ద గర్భసంచికి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి. ఈ గాజుల మూలంగా వాటికి ఒత్తిడి తగిలి రక్త ప్రసరణ బాగా జరిగి గర్భవతులకు సుఖప్రసూతి అవుతుంది. అందుకే సీమంతం గాజులు వేసేది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనకే కాదు, దీనిని బట్టి ఆడవాళ్ల అలంకరణ వెనుక కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని తెలుస్తోంది కదా. అయితే ఎంత ఉండి ఏం లాభం? అవన్నీ ఆ కాలానికే పరిమితం అయ్యాయి. ఈ రోజుల్లో మోడర్న్ అమ్మాయిలకు, ఆడవాళ్లకు బొట్టు, కాటుక, గాజులు మోటు అయ్యాయి. అవి ఊరివాళ్లు వేసుకుని పల్లెటూరితనం బాపతివి అనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో గాజులు తీసి పక్కన పెట్టేశారు. మట్టి గాజులైతే మరీ మోటు అయ్యాయి. బయట వేసుకుని తిరిగే బట్టలు, జీన్స్ ప్యాంట్లు, టాప్స్ గనక
వాటికి బోసి చేతులే సూట్ అవుతాయి అని అనుకుంటున్నారు. పైగా ఆడపిల్లలు మగపిల్లల్లా కనిపించటం ఫ్యాషను ఇప్పుడు. అయితే మన ఆలోచనలు ఎంత వెరైటీవి అయినా ప్రకృతి ధర్మంలో మాత్రం మార్పు ఉండదు కదా. దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూ పోతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆడవాళ్ల శరీరాల మీద ఇన్ని దుష్ప్రభావాలు. ముక్కుపచ్చలారని వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ అవటం, సిజేరియన్ డెలివరీసు, మెనోపాజ్తో పాటే గర్భసంచి వ్యాధులు, ఇవన్నీ. పెద్దవాళ్ళు ఏ మాటైనా ఊరికే ఉబుసుపోకకు చెప్పరు. వాటి వెనుక చాలా శాస్త్ర సంబంధి విషయాలు ఉంటాయి. సైన్స్ పుస్తకాల్లో మాత్రమే శాస్త్ర సంబంధి విషయాలు ఉంటాయి అనుకునేవాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినరు, తేలికగా కొట్టిపారేస్తారు. కనుకనే మనం గత వైభవాన్ని నెమరు వేసుకుంటూ ఇప్పుడు అది లేదు అని నిట్టూరుస్తూ జీవనం గడపాల్సి వస్తోంది. ఈ గాజుల మలారం వైభవం కూడా అలాంటిదే. అందుకే అది నాకు గుర్తుకొచ్చి ఈరోజు ఇలా మీతో ఇంతసేపు ముచ్చటించేలా చేసింది. సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, గృహ సంస్కృతి ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి గనక పాతనే కొత్తగా రూపాంతరం చెంది ఈ గాజుల సంస్కృతి కూడా మన ముందుకు కొనుగోలు కోసం వస్తుంది అని మనం ఆశిద్దాం. కథావాణి శ్రోతలు విన్నారు కదా ఆనాటి గాజుల మలారం కబుర్లు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను మీకు. నేను గాజుల మీద రాసిన గాజుల చేతులు అనే కథను దీనికి అనుబంధంగా రీపోస్ట్ చేస్తాను, వినండి మీరు. చివరిగా ఒక మాట అండి, అంతా బాగానే ఉంది కానీ ఒక్కోసారి ముచ్చటైన ఆడవాళ్ల చేతి గాజులను ఎగతాళి చేస్తూ కొందరు మగవాళ్ళు నేను ఆడదాన్నా, చేతికి గాజులు తొడిగించుకుని కూర్చున్నానా అంటూ ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడుతుంటారు. అదే నాకు నచ్చదు, ఎవరికీ నచ్చదనుకోండి. అలాంటి వే ఆఫ్ టాకింగ్ని ఇకనైనా వదిలేస్తే మంచిదని సూచిస్తూ ఇంతవరకు ఆసక్తిగా ఈ వీడియోని విన్న మీకందరికీ ధన్యవాదాలు.